స్వామి తల్లి చెప్పండి స్వామి. నీకు త్వరలో ఇల్లు కట్టుకోపోయే యోగం ఉంది. పోన్లే స్వామి. డబ్బు రేఖ కూడా బాగా ఉంది. అబ్బా, త్వరలో డబ్బు వచ్చింది. ఎక్కడి నుంచి స్వామి? నీకు మినిమం ఒక 20 లక్షలు అప్పు ఉంటుంది. అవునా కాదా? అవును స్వామి. ఆ అప్పు తీరాలంటే బ్యాంకుకి కనవేయాలి స్వామి. ఇంటి ముందు అక్కడ దీపం ఇక్కడ దీపం పెట్టాలి. 3 ఏంటి స్వామి? శనివారాలు పొద్దున్నే లేచి స్నానాలు చేసి అక్కడ ఒక దీపం ఇక్కడ ఒక దీపం అక్కడ 3 శనివారాలు పెట్టాలి. వాటి కింద ఉప్పు కారం కూడా పెట్టాలి. ఇంకా స్వామి నీకేం కావాలి నువ్వు అడుగు, నన్ను నేను చెప్తా. స్వామి మరి మా పిల్లోడు సరిగ్గా చదువుకోవట్లేదు స్వామి. పిల్లోడు గురించి ఆలోచన. పిల్ల అయితే చదువుతుంది కానీ పిల్లకు బుద్ధి లేదు, పిల్లోడికేమో చదువు లేదు స్వామి. అందుకని మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు స్వామి. పిల్లోడికి చదువు రాదమ్మా, కానీ మళ్ళీ పెద్ద ఇంకా జాబులు యోగం కానీ మంచి యోగం కానీ ఉంది. చదువు రాందే జాబ్ యోగం అక్కడి నుంచి వచ్చింది స్వామి. మా దేవుడు పైనోడు కరుణిస్తారు, నీకు తెలీదు. సరే స్వామి. ఇందా చదువు రాని వాళ్ళకే లక్ ఉండి జాబులు వస్తాయి. అవునా? అది సరే స్వామి. అయితే కూతురు గురించి అయితే చదివే వాళ్ళు మాత్రం పెద్ద అయినాక అప్పుడు సంగతి అప్పుడు సరే అనుకుంటారు. చూడండి, అర్థమైందా? అలాగే స్వామి. సరే, 100 రూపాయలు చాలు. 700 చాలా స్వామి. బాగా చెప్పారు కదా స్వామి. ఇంకో 2 ముక్కలు చెప్పండి. 200 ఇస్తాం. అడుగు, ఏం చెప్పాలి? ఏం చెప్పేది ఏమన్నా స్వామి? మా పిల్లకి మంచి మొగుడు రావాలి, మా పిల్లోడికి మంచి పెళ్ళం రావాలి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి. మరి మేమేమో ముసలోళ్ళం అయిపోతున్నాము, అప్పులు ఉన్నాయి తీరవాలి. అదే స్వామి మా బాధ. చెప్పాక అప్పులు తీరిపోతాయని. అప్పులు తీరిపోతాయి. మరి పిల్ల చదువుకుంటుంది బాగానే ఉంది. పిల్లోడు చదువుకు రాకపోయినా జాబ్ వద్దన్నారు. ఈ మాటే కొంచెం నమ్మశక్యంగా లేదు. ఇదేదో కొంచెం చెప్పండి. కంపల్సరీ ఇది పిల్లోడి యోగం. పక్కన దీంట్లో కూడా కనపడుతుందా? కనిపిస్తుంది. ఓకే స్వామి. ఇది పిల్లది మీతో కలిసి ఉంది. అంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారో అది కూడా అదే చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఎట్టా అయితే ఉన్నారో అది కూడా అట్టా ఉంటుంది. మీతో కలిసి ఉంది కాబట్టి. నేనైతే ఇక్కడ మీకు టచ్ చేయలేను, చూడండి. లేదు కాబట్టి పిల్లాడిది బాగా సంపాదిస్తాడు, పెద్ద పెద్ద ప్రయోజనం అవుతాడు. మంచి మాట చెప్పారు. మరి పిల్లలు కూడా ప్రయోజకురాలు అయ్యే మార్గం ఏదన్నా చెప్పండి. మార్గం అంటే ఆదివారం నాడు 12ంటికి మా ఇంటికి రండి. చల్లపల్లి సెంటర్లో పూజ చేస్తా. దానికి ఒక 7,500 అయింది. సరేనా? చేపిస్తా. సరే, ఒక 500. సరే సార్.